పుట్టినరోజు అంటే అందరికి ఆనందంగా ఉండే రోజు. కానీ సనా యూసుఫ్ అనే అమ్మాయికి అదే చివరి రోజు. ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయిన ఈ పాకిస్తానీ అమ్మాయిని ఎందుకు హత్య చేశారు? ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది, వీడియో చివరి దాకా చూడండి. ఈ సనా యూసుఫ్ అనే అమ్మాయి పాకిస్తాన్ కి చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం చిత్రాల్ జిల్లాలోని చూంజ్ అనే ప్రాంతంలో 2007 జూన్ 2న జన్మించింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె కుటుంబంతో సహా ఇస్లామాబాద్ కి వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ సనా యూసుఫ్ ని టిక్ టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మిలియన్స్ మంది ఫాలో అవుతుంటారు. పాకిస్తాన్ లోనే టాప్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె తండ్రి పేరు యూసుఫ్ హసన్. పాకిస్తాన్ లో ఒక సోషల్ యాక్టివిస్ట్. పాకిస్తాన్ లో ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక నాయకుడు. ఆమె తండ్రి ఆలోచనలే ఆమె ఆలోచనలు అనుకుందనుకుంటా ఈ సోషల్ మీడియాలో పాకిస్తాన్ లో మహిళలు చదువుకోవాలి, అన్నింటిలో ముందుండాలని మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆమె వీడియోలో మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే మాట్లాడిద్ది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు చేస్తూ ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండేది. ఆ వీడియోస్ లో ఎక్కడ వల్గారిటీ కూడా ఉండేది కాదు. మహిళల కోసం మాట్లాడుతూ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం సనా యూసుఫ్ కి ఒక ఫంక్షన్ లో ఉమర్ హయత్ అనే 22 సంవత్సరాల అబ్బాయి పరిచయం అయ్యాడు. వీళ్ళకి బీరకాయ బంధుత్వం కూడా ఉందట. ఆ బంధుత్వం పేరుతోనే సనా యూసుఫ్ ని ప్రేమించమని పదే అడిగేవాడు. ఈ సనా యూసుఫ్ చాలా సార్లు రిజెక్ట్ కూడా చేసిందంట. పదే సనా యూసుఫ్ రిజెక్ట్ చేస్తూ ఉండేసరికి ఈ ఉమర్ హయత్ గాడి కోపం వచ్చేసింది. సాయంత్రం కేక్ కట్ చేసుకుని బంధువులను హ్యాపీగా పిలుచుకుని పార్టీ చేసుకుందాం అనుకున్న సనా యూసుఫ్ జీవితంకి అదే చివరి రోజు అని ఆమె అనుకోలేకపోయింది. ఈ ఉమర్ హయత్ అనేవాడు గన్ తీసుకుని డైరెక్ట్ గా సనా యూసుఫ్ ఇంటికి వచ్చాడు. ఆమె బయటకు పిలిచి బయటకు కొద్దిసేపు ఆమెతో మాట్లాడుతూ అలా నుంచొని ఉన్నాడు. సాయంత్రం పుట్టినరోజు పార్టీకి రెడీ అవుతున్న సనా యూసుఫ్ ని గుండెల మీద 2 సార్లు కాల్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు, రిమాండ్ కి విధించారు, కోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ వీడియో చివరిలో ట్విస్ట్ ఉంటుందని చెప్పా కదా. ఈ ఉమర్ హయత్ అనేవాడు సనా యూసుఫ్ కి అన్నయ్య అవుతాడట. వారి సంప్రదాయాల ప్రకారం అక్కలు, అన్నలు, చెల్లెలు సొంత మామల్ని పెళ్లి చేసుకోవడం కామనే. మీ అందరూ గుర్తుండే ఉంటుంది అనుకుంటా మలాలా యూసుఫ్ జై. పాకిస్తాన్ లో మహిళల చదువుల కోసం పోరాడి బుల్లెట్లకి ఎదురు తిరిగి మరి 2014లో 17 ఏళ్ల సంవత్సరంలోనే నోబెల్ బహుమతి సంపాదించింది. కానీ ఈ సనా యూసుఫ్ లాంటి అమ్మాయిని 17 ఏళ్లకే చంపేశారు. ఇలాంటి ముత్యాలన్నీ కూడా విలువలేని దేశాల్లో, విలువలేని సంస్కృతుల్లోనే ఉంటారు. ఇలాంటివి నేర్పించాలి చిన్నప్పటి నుండి.